రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, జై హింద్. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్కి గుణపాఠం నేర్పి ఉగ్రవాద సంఘటనకి పాల్పడాలంటే 10 మార్లు ఆలోచించేలా చేసినటువంటి అద్భుతమైనటువంటి విజయం ఏదైతే ఉందో, 4 అంటే 4 రోజుల్లో 9 ఉగ్రవాద స్థావరాలని విధ్వంసం చేయటం, ఈ అద్భుత ఘట్టం పైన మన పార్లమెంటు ఉభయ సభల్లో చర్చ ప్రారంభమైంది. లోకసభలో సోమవారమే ప్రారంభమైంది, రాజ్యసభలో మంగళవారం ప్రారంభమైంది. తమాషా ఏంటంటే, మన దేశంలో ఆపరేషన్ సింధూర్ పైన పార్లమెంటులో చర్చ జరుగుతుంటే మన ఎంపీల్లో కొందరు చేస్తున్నటువంటి ప్రసంగాలు విని పాకిస్తాన్లో పండగ చేసుకుంటున్నారు, సంబరాలు జరుపుకుంటున్నారు. భారతదేశంలో కొందరు ఎంపీలు మాట్లాడుతున్నటువంటి మాటలు, వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని పాకిస్తానీ మీడియా చాలా హైలైట్ చేస్తోంది, సోషల్ మీడియా వాటిని వైరల్ చేస్తోంది. ఉదాహరణకి విపక్ష కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ ఇన్ లోక్సభ, లీడర్ రాహుల్ గాంధీ, డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్ చేసినటువంటి వ్యాఖ్యలను పాకిస్తాన్లో ఉన్నటువంటి ద డాన్ కావచ్చు, ఫ్రైడే టైమ్స్ కావచ్చును, నేషన్ కావచ్చును, ఈ పత్రికలన్నీ బాగా హైలైట్ చేస్తున్నాయి. భారతదేశానికి జరిగిన నష్టం ఏమిటి, ఏమేమి నష్టాలు జరిగినాయి, ఎన్ని విమానాలు కూలినాయని ఆయన పదే పదే అడిగారు. ఏ నష్టము జరగలేదు అని చెప్పిన తరువాత కూడా అంటే దీని అర్థం, దీన్ని పాకిస్తాన్ ఇది పాకిస్తాన్కి బాగా పనికి వచ్చేది. ఆపరేషన్ సింధూర్లో భారత్ కూడా నష్టం జరిగింది, విమానాలు కుప్పకూలిపోయాయి, పైలట్లు చచ్చిపోయారు, ఈ రకమైన వార్తలు పాకిస్తాన్ ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తోంది. వాళ్ళ చెవులకి వీణుల విందైన సంగీతంలాగా కనిపిస్తున్నాయి గౌరవ్ గొగోయ్ గారి మాటలు. దాన్ని పాకిస్తానీ మీడియా హైలైట్ చేస్తోంది. ఇంకో కాంగ్రెస్ ఎంపీ, ఆమె పేరు ప్రణీతి షిండే, ఆమె మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ని ఒక తమాషా అంది. తమాషా అనేది చాలా వెకిలిగా నడిచేటటువంటి నాటకం మరాఠీ భాషలో. ఆమె తమాషా అన్న పదం వాడింది, పార్లమెంటు రికార్డుల నుంచి దాన్ని తొలగించారు, కానీ ఈ వీడియోలు, క్లిప్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాకిస్తాన్ దీన్ని బాగా ఉపయోగించుకుంటోంది. ఎందుకంటే భారతదేశంలో జరుగుతున్నటువంటి చర్చలో మాకు అనుకూలమైనటువంటి స్వరాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నుంచి, నాయకుల నుంచి వస్తున్నాయి. అసలు ఆపరేషన్ సింధూర్ యొక్క లక్ష్యాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారు, కొందరు ఆపరేషన్ సింధూర్ యొక్క విజయాన్ని ప్రశ్నిస్తున్నారు. శాటిలైట్ ఇమేజరీ చూపించిన తర్వాత కూడా మనకేవో నష్టాలు జరిగాయన్నటువంటి కట్టుకథల్ని చెబుతున్నారు. దానికి ప్రభుత్వము సమాధానం ఇచ్చిన తర్వాత కూడా అదే ప్రశ్న వేస్తున్నారు. మొత్తం మీద ఇవన్నీ కూడాను పాకిస్తాన్కి అత్యంత అనుకూలమైన విషయాలు. అందుకే పాకిస్తానీ సోషల్ మీడియా అండ్ మీడియా వీటిని జెండా ఎత్తినట్టుగా పైకెత్తి మరి పతాక శీర్షికల్లో ప్రచురిస్తున్నాయి. ఇండియన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అని చెప్పేసి. తమాషా ఏంటంటే, చాలామంది విపక్ష సభ్యులు భారత ప్రభుత్వము వివిధ దేశాలకు పంపించినటువంటి ప్రతినిధి మండళ్లలో సభ్యులు. ఎన్సిపికి చెందినటువంటి సుప్రియా సూలే చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం చేశారు. డిఎంకేకి చెందినటువంటి కనిమొళి, ఆమె కూడా ఈ ప్రతినిధి మండలిలో సభ్యురాలు, ఆమె కూడా దాన్ని సమర్థించారు. ఇంకా ఆమె ప్రసంగం చేయలేదు, కానీ మొత్తానికి ఆమె వైపు నుంచి కూడాను ఆమోదము లభించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతినిధి మండలిలో వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. సుప్రసిద్ధ డిప్లొమాట్, 3 టైమ్ ఎంపీ అయినటువంటి శశి థరూర్, ఆయన్ని పార్టీ మాట్లాడమంది. అయితే ఆయన, నేను పార్టీ స్టాండ్ ప్రకారం ఆపరేషన్ సింధూర్ని, భారత జవాన్లను, భారతదేశం యొక్క పటిమను విమర్శించను, వాస్తవం చెప్తానన్నారు. ఆయనకి అవకాశం ఇవ్వలేదు. అందుకే ఆయన పార్లమెంట్లోకి వెళ్తుండగా విలేకరులందరూ మైక్ పెడితే నేను మౌనవ్రతంలో ఉన్నానని మాట్లాడుతూ చెప్పారు. అంటే నన్ను మాట్లాడనివ్వటం లేదని అర్థం. మనీష్ తివారీ, మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయన కూడాను పలు దేశాలకు వెళ్ళారు. ఆయన మాట్లాడతానని చెప్తే ఆయనకు మాట్లాడే అవకాశం కాంగ్రెస్ ఇవ్వలేదు. అందుకని ఆయన ఒక ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్లో చాలా సుప్రసిద్ధ సినిమా దేశభక్తి గీతం ఒకటి ఉంది.
है प्रीत जहाँ की रीत सदा मैं गीत वहीं का गाता हूँ भारत का रहने वाला हूँ భారత్ కి బాత్ సునాతా హూ అని చెప్పారంటే నన్ను మాట్లాడనివ్వడం లేదు, నేను మాట్లాడితే భారతదేశం యొక్క గౌరవ గాథను వినిపిస్తాను కాబట్టి నాకు అవకాశం ఇవ్వడం లేదు అన్న అర్థం వచ్చేటటువంటి ట్వీట్ ఆయన చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎవరిని ముందు పెట్టింది? గౌరవ్ గొగోయ్ని ముందు పెట్టింది. గౌరవ్ గొగోయ్ భార్య బ్రిటిషరు, ఆమె పనిచేసే సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ పాకిస్తాన్లో ఉంది. పాకిస్తాన్కి ఉద్యోగరీత్యా ఈయన వెళితే అనేక సార్లు ఆమెతో పాటు గౌరవ్ గొగోయ్ కూడా విదేశాలకు వెళ్ళారు. గౌరవ్ గొగోయ్ చాలా సందర్భాల్లో పాకిస్తాన్ కోరుకున్నటువంటి ప్రశ్నలను లోకసభలో లేవనెత్తారన్నటువంటి ఆరోపణ ఉంది. ఈ ఆరోపణ హిమాంత విశ్వశర్మ చేశారు. గౌరవ్ గొగోయ్ దానికి జవాబు చెప్పలేదు. ఆయన మాట్లాడారు, పాకిస్తాన్ చెవులకి సంగీతం విన్నంత సొంపుగా ఉంటుంది ఖాయంగానే. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టినటువంటి నాయకులు విదేశ వ్యవహారాల్లో నిపుణుల, లేకపోతే భారత పాకిస్తాన్ సంబంధాల విషయంలో తెలిసిన వాళ్ళ, లేకపోతే యుద్ధ వ్యూహాలకు సంబంధించినటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళ. ప్రణీతి షిందే మహారాష్ట్ర నుంచి ఆమెను పెట్టారు. రెండవది దీపిందర్ హుడా ఈయనని హర్యానా నుంచి పెట్టారు. అదేవిధంగా ఒడిశాకి చెందినటువంటి సప్తగిరి ఉలాకా ఆయనని పెట్టారు. రాజస్థాన్కి చెందినటువంటి బ్రజేంద్ర ఓలాని పెట్టారు. వీళ్ళందరి క్వాలిఫికేషన్ ఏంటి? వీళ్ళందరి క్వాలిఫికేషన్ చాలా విచిత్రంగా, వీళ్ళకి విదేశ వ్యవహారాలు కానీ, లేకపోతే యుద్ధ వ్యూహాలు కానీ, డిప్లొమసీ కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ పెద్దగా తెలియవు. వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకుల సంతానం. ప్రణీతి షిండే సుశీల్ కుమార్ షిండే కుమార్తె. కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ విధేయుడిగా ఆయన చరిత్ర జగమెరిగినది. అదేవిధంగా గౌరవ్ గొగోయ్ తండ్రి తరుణ్ గొగోయ్ అస్సాం ముఖ్యమంత్రి. దీపిందర్ హుడ్డా తండ్రి అయినటువంటి భూపేందర్ హుడా హర్యానాకి 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జాట్ రాజకీయాలు చేసి ఉత్తరాదిలో కులచిచ్చు పెట్టే ప్రయత్నం చేసి విఫలమైనటువంటి వాళ్ళు వీళ్ళు. అదేవిధంగా సప్తగిరి ఉలాకా తండ్రి రామచంద్ర ఉలాకా 2 టైమ్ ఎంపీ, 7 టైమ్ ఎమ్మెల్యే ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ. తల్లి ఏఐసిసి సభ్యురాలు ఇప్పటికీ. 5వ పేరు బ్రజేంద్ర ఓలా. బ్రజేంద్ర ఓలా తండ్రి శీశ్రామ్ ఓలా కేంద్ర మంత్రిగా పనిచేశారు, కాంగ్రెస్ పార్టీ యొక్క సీనియర్ నాయకుడు. ఆయన జాట్ కులతత్వ రాజకీయాలకు పెట్టింది పేరు. కాబట్టి కేవలము కులతత్వం ఉన్నవాళ్ళు, లేకపోతే కుటుంబ పాలన మాత్రమే అలవాటైనటువంటి నాయకుల్ని తెర మీదకి తీసుకొచ్చి పాకిస్తాన్ అనుకూలమైనటువంటి, పాకిస్తాన్కి వింటే ఆనందం కలిగేటటువంటి వ్యాఖ్యలు చేయించడం. ఇది ఆపరేషన్ సింధూర్ పైన చర్చ విషయంలో జరుగుతున్నటువంటి వాస్తవం. ఓవైసీ వంటి వారు భారత ప్రభుత్వాన్ని విమర్శించారు, కానీ చాలా హుందాగా విమర్శించారు. ఉదాహరణకి బీసీసీఐ పాకిస్తాన్తో న్యూట్రల్ వెన్యూలో అయిన క్రికెట్ మ్యాచ్ ఈ సమయంలో ఎందుకు ఆడాలి? చాలా చక్కటి ప్రశ్న ఇది. ఆ రకంగా ప్రభుత్వాన్ని నిలదీయటం విపక్షాల హక్కు, అలా నిలదీయగలిగితే చాలా మంచిది. కానీ దురదృష్టవశాత్తు ఈ నాయకులందరూ పాకిస్తాన్లో పండగ చేసుకునే రీతిలో మాట్లాడుతున్నారు, పాకిస్తాన్లో సంబరాలు చేసుకునే రీతిలో మాట్లాడుతున్నారు, భారత భూమిలో, భారత పార్లమెంటులో. ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.